తలపతి ఒక ఆర్ఆర్తో తలపతి విజయ్ గారు అని వస్తుంది కదా, ఈసారి టైటిల్ కార్డు ఏమైనా ఎడిషన్స్ జరుగుతున్నాయండి? తలపతి విజయ్ గారనే వేస్తున్నారు అంటే సార్ స్వేరింగ్ సెరమనీ అయిపోయినప్పటి నుంచి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మెసేజ్ వచ్చేసారు. ఏంటి టైటిల్ కార్డ్ చేంజ్ చేసేసేయండి అంటే. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది అది సేమ్ గా ఉండాలని, దాని వెండి తెర మీద చూడడం ఇంకా మ్యాజికల్ గా అనిపిస్తుంది వాళ్ళకి అని చెప్పేసి. అంటే కొంచెం ప్రాసెస్లు ఉంటాయి, ఆ ప్రాసెస్లో కొంచెం పర్మిషన్ తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్, డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు వేసాం. సో బట్ ఇట్స్ వెరీ రేర్ నో సార్, ఇంతవరకు చాలా చాలా వెరీ రేర్లీ ఇలాంటి ఒక సినారియో అయింది కదా. అంటే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సినిమా రిలీజ్ కావడం నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. తెలియదు మనకి, నాకు తెలిసి ఇదే అనుకుంటా. అండ్ ఆ హిస్టరీ మీ బ్యానర్ ద్వారా క్రియేట్ అయింది. అది అంటే కొలాబరేషన్ మేడం. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు విజయ్ సార్ ఆల్సో ఫర్ ద కొలాబరేషన్, ఇంక్రెడిబుల్ జర్నీ. అలా జరగాలని రాసిపెట్టుంది. అందుకని నేను చెప్తూ ఏదో సందర్భంలో అన్నాను, మనం ఒక క్లైమాక్స్ అనుకుంటాం ఒక పనికి, డెస్టినీ ఇంకో క్లైమాక్స్ అనుకుంటుంది. సో ఇక్కడ డెస్టినీస్ క్లైమాక్స్ ఇస్ మీరు ఆనరబుల్ సీమ్ ఆఫ్ తమిళనాడు నేసే రిలీజ్ చేయాలి. మీరు ఏం ఫీల్ అవుతున్నారు సార్? ఇంతకు ముందు రిలీజ్ అవ్వాల్సిన డేట్ కి రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఇంకా బెటర్ గా అనిపిస్తుంది మీకు? మేడం, ఒక పని ఎప్పుడు జరగాలని అన్ని అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు జరిగితే బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హై ఫర్ ఎవ్రీబడి. అందుకనే నేను చెప్పినట్టు ఎప్పుడొస్తే బాగుంటుంది ఏంటి అనేది మన చేతుల్లో లేదు. మేము బాగా ట్రై చేస్తాం. అది పొంగల్ సీజను, ఫెస్టివల్ సీజను, అందరూ దేవర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, దేవర్ ఎమోషనల్లీ కనెక్టెడ్, దేవర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మేము ఎంత ట్రై చేసినా అప్పుడు రిలీజ్ చేయలేకపోయాం. మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్నట్టు. మీరు ఇందాక జనాలు పాపులారిటీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక గుర్తొచ్చింది. నేను న్యూస్లో చూశాను సార్, తమిళనాడు ప్రజలందరూ మన ఫుట్బాల్ మ్యాచ్కి వేసుకుంటారు కదా జెర్సీస్, అలాగా జననాయకుడు టీ షర్ట్స్ తయారు చేపిస్తున్నారు. వాళ్ళ షాప్